brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నేను చెప్పారనుకోండి, కానీ వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి నేను. విద్యార్థుల కోసం పోరాడి పోలీసులు దెబ్బలు తిన్న వ్యక్తి నేను. నక్సలైట్ని అరెస్ట్ చేయమని చెప్పి జితేందర్ రెడ్డి మర్డర్ తర్వాత అసెంబ్లీ ముందు నేను ధారణా చేస్తుండగా ధర్మారావు తెలుసు, పోలీసులు నన్ను లాఠీ చార్జ్ చేస్తే నా చేయి ఇరిగినటువంటి విషయాన్ని గురించి మీకు తెలియజేస్తాను మిత్రులారా. సిద్ధాంతం కోసము, కార్యకర్త కోసము మనం త్యాగాలేయడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రెసివ్ అంటే ఏదో గుండెలిప్పి కాదు, అగ్రెసివ్ అంటే సిద్ధాంతం మీద నమ్మకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది అగ్రెసివ్నెస్. రామచంద్రరావు సోముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట, కత్తి పొడవను. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి, విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను అడ్వకేట్ల కోసం నేను పోరాడాను, న్యాయవాదుల కోసం పోరాడాను, టీచర్ అడ్వకేట్ విద్యార్థుల కోసం పోరాడాను. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను. మీరందరూ కలిసి, నేను సైతం మీరందరూ కూడా నాతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ప్రతి ఒక్క నాయకుడి యొక్క సంబంధించినటువంటి ఒక ఏదైతే మనకు ఈ ఉన్నారో నాయకత్వము కలిసి ఒక కలెక్టివ్ లీడర్షిప్తోని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా నిర్ణయం ఒక నిర్ణయం కాదు, అందరి నిర్ణయం తర్వాతనే అది నేను ఎగ్జిక్యూటివ్ మాత్రం చేస్తాను. చెప్పారు ఇంతకుముందు లక్ష్మణ్ గారు, రామచంద్ర విల్ ఓన్లీ ప్రిసైడ్, కలెక్టివ్ డిసిజన్ విల్ టేకెన్, ఎస్ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్. కాబట్టి మిత్రుల, తెలంగాణలో మాకు భవిష్యత్ చాలా ఉంది. చివరికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మిత్రులందరికీ మరొకసారి చెప్తా ఉన్నాను, సోషల్ మీడియా మీరు కూడా ఏది దాంట్లో మీరు క్యారీ అవుట్ కాకండి. మీరు సోషల్ మీడియాతో చూసి, స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, బిలీవ్ ఇన్ ఎ థింగ్ ఇట్ ఈస్ ట్రూ బికాస్ యూ హ్యావ్ సీన్ ఇట్. Believe in a thing which is true because someone, do not believe in a thing in a true which is true because someone has said it is true. Do not believe in a thing that is true because someone has seen and said that you are true, that is true. Believe in a thing that is true which you yourself realize it as truth. అందుకనే సోషల్ మీడియా వాళ్ళు కొత్తగా వాట్సాప్లలో దాన్ని చేస్తూ ఉన్నారు. అది మనం బిలీవ్ చేయడానికి అవసరం లేదు. నా మీద నా ఎవరి మీద ఉన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దమ్ముంటే డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మీలు మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా.